అల్లు అర్జున్ని ఒకప్పుడు సినిమాలకి పనికిరాడు, ఈయన సినిమా చేసేటటువంటి ఒక లుకింగ్ అనేది నాకు లేదు అంటూ సినిమా నుంచి రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో ఇండియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నాడు. ఆయన నెంబర్ 1 హీరోగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అవార్డు దక్కించినటువంటి బెస్ట్ యాక్టర్గా, ఒక తెలుగు నటుడిగా ఫస్ట్ టైం వచ్చినటువంటి ఒక అవార్డు గ్రహీతగా ఆయన రికార్డు నెలకొల్పాడు. సో మరి అల్లు అర్జున్ గారి సినిమా కెరీర్ కావచ్చు, ఆయన పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఏ విధంగా సాగుతుంది, ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిని కూడా డైలీ మనం చూస్తూనే ఉంటాం. మరి అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమా చేసినప్పుడు ఆ సినిమాకు కూడా ఆయన ఏదో ఒక ప్రొడ్యూసర్ కొడుకు అని చెప్పేసి, లేకపోతే చిరంజీవి గారికి అల్లుడు అని చెప్పేసి ఆ ఒక స్టోరీ అనేది, ఆ ఛాన్స్ అనేది రాలేదు. సో ఖచ్చితంగా అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈయన్ని ఏదో ఒక రకంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో స్టడీ అంతా కూడా పూర్తి చేసుకున్నాడు. సో ఆ తర్వాత సినిమాలోకి రావాలి అనుకుంటే ఏ సినిమాకి చూసుకున్నా కూడా ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. అరే ఈయన లుకింగ్ చూస్తా ఉంటే ఈయన సినిమా హీరోగా పనికిరాడు, అసలు ఈయన పెట్టి సినిమా చేస్తే ఎవరు కూడా చూడరు అని చెప్పేసి చాలా మంది రిజెక్ట్ చేస్తారంట. సో ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి 100వ సినిమా కోసం వేట మొదలు పెట్టారనమాట. సో అప్పుడు ఇటు చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ గారు కావచ్చు, మిగతా వీళ్ళందరూ కూడా కలిసి గంగోత్రి సినిమాని నిర్మించారు. సో ఆ సినిమా అప్పుడు కూడా ఇంకా సినిమా నా కెరీర్ అయిపోయింది, ఇదే ఫస్ట్ సినిమా, లాస్ట్ సినిమా, నన్ను ఎవరు కూడా సినిమాలో పెట్టుకోరు, నేను బాగోలేని చూడడానికి, నన్ను అందరూ కూడా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయనే అనుకున్నాడంట. అయితే ఆ తర్వాత సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి ఒక్క సినిమా కూడా ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోగా అల్లు అర్జున్ గారు చలామణి అవుతున్నారు. అండ్ ఆర్య సినిమా ఎప్పుడైతే చేశాడో ఆ తర్వాత ఇంకా ఆయన జీవితం మొత్తం కూడా ఒక మలుపు తిరిగిందనమాట. యూటర్న్ తీసుకొని అగ్రస్థాయిలో నిల్చున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమా కూడా ఒక అద్భుతంలాగా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా పుష్ప సినిమాతోని ఇంకా ఇండియాలోనే ఈ యొక్క హీరోని కొట్టేటటువంటి సినిమా ఇంకా ఏది కూడా రాదు అనే స్థాయిలో ఇంకా అగ్రస్థానంలో నెంబర్ 1 స్థానంలో కూర్చున్నారు అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు ఆ విధంగా ఉందన్నమాట. అప్పుడేమో ఎవరైతే సినిమాలలో ఈయనకు ఛాన్సులు ఇవ్వడం కష్టం, అండ్ ఈయన సినిమా చేస్తే ఆడదు, ఈయన సినిమాలకి పనికి రాడు అని చెప్పేసి ఎవరైతే అన్నారో, ఎవరైతే విమర్శలు చేశారో, ఎవరైతే రిజెక్ట్ చేశారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే విధంగా, అంటే ఆ స్థాయికి అల్లు అర్జున్ గారు వెళ్ళారనమాట. సో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఆయన కొత్త సినిమా అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి టైటిల్ పోస్ట్ అని కూడా రివీల్ చేశారు. సో అందులో ఆయన లుక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి మీరు కనుక ఒక పోస్టర్ చూస్తుంటే ఖచ్చితంగా ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఆయన లైఫ్ జర్నీని, ఆయన వచ్చినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ని గంగోత్రి నుంచి పుష్ప వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మీకు ఎలాంటి వైబ్ కలుగుతుంది అల్లు అర్జున్ గారి గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి.